హలో అండి, ఇవాళ వీడియోలోనైతే నేను మా కడప స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటికి ఏ మసాలా వేస్తారు అదంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మసాలా ప్రిపేర్ చేయడానికి నేనైతే మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో పచ్చి ధనియాలండి, వేయించినట్టు కాదు. అయితే నేను మిక్సీ గిన్నె తీసుకున్నాను. మీకు కావాలంటే రోట్లో అయినా సేమ్ ప్రాసెస్ ఇదే దంచుకోవచ్చు అనమాట. ఇలా పచ్చి ధనియాలు వేసిన తర్వాత కొబ్బరి, అలాగే ఆనియన్స్, అలాగే అల్లం, తెల్లగడ్డ, 2 చెక్క, లవంగా అండి. ఇవన్నీ పచ్చివే, ఇవన్నీ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకున్న తర్వాత నేనైతే ఇందులోకి కారపొడి యాడ్ చేస్తున్నాను. మీరు మామూలుగా ఎండుమిర్చి ఉంటాయి కదా అండి, అవైనా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. నేను ఈ విధంగా కారపొడిని అయితే యాడ్ చేసేసి మళ్ళీ ఒక పేస్ట్ లాగా అయితే తీసేసుకున్నాను. ఇలా తీసుకునే దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే కూర చేసుకోవాలనుకుంటున్నామో అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పేస్ట్ అంతా ఇందులోకి అయితే వేసేయాలన్నమాట. ఇలా మొత్తం వేసేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. అదంతా బాగా పచ్చివాసన పోయి బాగా వేగాలి. అయితే ఇందులో మనం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ మసాలా అనేది సరిగ్గా వేగదనమాట. ఇలా కొంచెం ముద్దగానే ఉండాలి. అలాగని మరీ ముద్దగా ఉంటే మాడిపోతుంది. కాబట్టి మసాలాలో మరీ నీళ్ళు ఎక్కువగా పోయకూడదు, అలాగని డ్రై మసాలాని ఉంచకూడదు అనమాట. ఇంకా ఈ విధంగా బాగా వేగిన తర్వాత చికెన్ వేసేసి, అలాగే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసి ఇంకా ఈ మసాలాలో ఈ చికెన్ని బాగా కలపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ హైలోనే ఉంచి మసాలాని అంతటినీ ఒక 5 నిమిషాల పాటు బాగా కలబెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా దాని తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఈ చికెన్ని ఆ కారం మొత్తం పట్టేటట్టుగా మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలిపి ఉండాలి ఈ చికెన్ని. అలానే ఈ చికెన్కి బాగా మసాలా అంతా పడుతుందన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా చికెన్ని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకా ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఆయిల్ మొత్తం పైకి తేలి అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే పోయేసి ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుందన్నమాట. అప్పుడు మనం ఇంకా దాని తర్వాత ఇందులోకి మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలబెట్టేసుకొని మనమైతే టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే యాడ్ చేయాలి. అయితే ఈ విధంగా నీళ్ళు పోసిన తర్వాత అయితే కారాన్ని మటుకు యాడ్ చేయకూడదండి. నీళ్ళు పోయకముందే మనం మగ్గబెడతాం కదా చికెన్ని, అప్పుడు మాత్రమే మీకు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు కలబెట్టేసి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా మూత పెట్టేసిన తర్వాత మీరు ఎంత వాటర్ కావాలి అంటే గ్రేవీ అనేది మీకు ఎంత కావాలి అనేది చూసుకొని మీరు స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. మా సైడ్ అయితే మరీ చిక్కగా ఏం చేసుకోరండి. ఈ విధంగా కొంచెం పులుసు అయితే ఉన్నించుకుంటామన్నమాట మేమైతే. ఇంకా మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మరి చూశారు కదా మా కడప స్టైల్లో ఎలా తయారు చేస్తామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. బాయ్.